అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 195వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 196వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 196. ఓం లంపటాయై నమః. ఓం లంపట ఇది 3 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లంపటాయై నమః అని పలుకవలెను. లంపట మాయారూపముగా కనిపించినను మాయాతీతమైనది అని అర్థము. లం పృథ్వీ బీజం. తద్వాచకము చేత ఉపలక్షితమయ్యడి జగత్తు ఇట సూచింతము. పట శబ్దము చేత ఆవారక ధర్మము కల అవిద్య పరిలక్షితమగును. జగత్తుకి కారణభూతురాలై కవిద్యగలదిగాన విద్యాస్వరూపిణి అయిన దేవి పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి లంపట అని సంకీర్తితురాలగుచుండును. మాయీనంతు మహేశ్వరం పరమేశ్వరుడు మాయాయుక్తుడు అనియు య ఏకో జాలవాన్ అద్వితీయుడైన పరమేశ్వరుడు మాయ కలవాడు మాయాశబలిత బ్రహ్మ అనియు శృతులు చెప్పుచున్నవి. ఇంతేకాక అజ్ఞానావృత్తం జ్ఞానం అజ్ఞాన రూపమైన బ్రహ్మ పదార్థము ఆవరణ విక్షేపరూపమైన అవిద్య చేత ఆవృతమై ఉన్నది అని గీతావచనము వలన స్పష్టమగుచున్నది. అథవా లంపటమనగా నిద్రమత్తు, సోమరితనము, అధికముగా కర్మోపాసనలు చేసియున్నను మోక్షప్రాప్తి బంధక సామగ్రి ఎక్కువగా ఉండవచ్చును. పరమేశ్వరుడు భక్తునకు ఫలము నొసగుటకు ఉన్ముక్తుడై ఉండవచ్చును. తమ సేవకులకు సహాయము చేయవలయును అను కోరిక గల ప్రభువులు వెంటనే ఫలమును ఒసగుటకు విముఖత్వమును చూపుచుందురు. ఆ రీతిగానే పరమేశ్వరుడు తమ భక్తులకు ప్రతిబంధక సామగ్రి వలన వెంటనే ఫలమును ఒసగుటలో ఒక విధముగగు ఆలస్యమును చూపును. తాదృశ్యమైన లంపటము ఆలస్యము గలదగుట వలన మహామహేశ్వరి, పరమేశ్వరి, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి లంపట అని స్తుతింపబడును. అథవా మనోధర్మములైన లంపటాదులు, ఆలస్యాదులు అధ్యాసవాస్యము చేత తదవచ్ఛిన్నమైన చైతన్యమునందు దేవి పరమేశ్వరి అందు సత్వ రజ తమోగుణ కార్యములు ఉపలబ్ధములగుచున్న విధముగా జగన్మోహిని, మహామహేశ్వరి, పరమేశ్వరి, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి లంపట అని కీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లంపటాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.